Hello TTNs. Today's movie is Roti Kapada Romance, డైరెక్టెడ్ బై విక్రమ్ రెడ్డి. ఈ మూవీకి తరుణ్ భాస్కర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎక్కువ మంది న్యూ కమర్సే ఉన్న ఈ మూవీకి అండ్ ఇలాంటి ఒక స్టోరీకి ఆయన వాయిస్ ఓవర్ ఒక రిలేటబిలిటీ తీసుకువచ్చింది. ఇట్ ఈస్ ఎ వైస్ చాయిస్ అని చెప్పాలి. ఇంతకీ ప్లాట్ ఏంటంటే, మూవీలో నలుగురు ఫ్రెండ్స్, 4 లవ్ స్టోరీస్, 4 లవ్ స్టోరీస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలా విడిపోయారు, ఎవరి లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ ఆఫ్టర్ 3 ఇయర్స్ వన్ ఫైన్ డే నలుగురు ఫ్రెండ్స్ గోవాలో ఎందుకు మీట్ అయ్యారు, ఆ తర్వాత ఏమైంది అనేది మీరు మూవీలో చూడొచ్చు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, ఇట్ ఈస్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. ఒకసారి ట్రై చేయొచ్చు. మూవీలో అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటాయి. సో ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. అఫ్ కోర్స్ మూవీ మొత్తం చూస్తే అవి ఫోర్స్డ్ గా ఇంక్లూడ్ చేసినట్టు ఉండదు. సో చూడాలి అనుకుంటే ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళితే, ముందే చెప్పినట్టు ఇది ఒక నలుగురు ఫ్రెండ్స్ స్టోరీ అండ్ వాళ్ళ ఇండివిజువల్ లవ్ స్టోరీస్. ప్రతి స్టోరీకి ఒక డిఫరెంట్ అప్రోచ్, కాంప్లికేషన్ అండ్ క్లోజర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయి దొరికితే పెళ్లి ముందు టైం కావాలి అని చెప్పడానికి ఇబ్బంది పడే ఒక ఇంట్రోవర్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ క్యారెక్టర్, ఏ సాయమైనా ఫోకస్ కెరియర్ మీదే అనుకునే అమ్మాయికి నచ్చిన అమ్మాయికి సాయం చేస్తూ అదే లవ్ అనుకునే ఇంకొక పని పాట లేకుండా తిరిగే క్యారెక్టర్, ఫ్రీడమ్ అండ్ ఇండివిజువాలిటీ ఏ ప్రయారిటీ అనుకునే అమ్మాయికి పొజిటివ్నెస్ అండ్ కన్సర్న్ ఈజ్ లవ్ అనుకునే ఇంకొక ఆర్జే క్యారెక్టర్, తన స్టడీస్ మీద ఫోకస్ చేయడానికి క్యాజువల్ రిలేషన్షిప్ కోరుకున్న అమ్మాయితో ఒక అన్ఎక్స్పెక్టెడ్ మిస్టేక్ వల్ల ఏం జరిగింది అనే రోల్లో ఇంకొక క్యారెక్టర్. సో ఇలాంటి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిపే ఈ మూవీ. మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్, ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయి, లవ్ స్టోరీస్ మాత్రం ఇండివిజువల్ గా నడుస్తూ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆంథాలజీ సెటప్ లా ఉంటుంది. ఫ్రెండ్స్ గా ఉంటారు, లైఫ్ లో ఫ్రెండ్స్ ఎలా ప్రాబ్లం వచ్చినప్పుడు అడ్వైస్ ఇచ్చుకుంటారు, అలాగే బాధ వస్తే కలిసి మందు తాగడం, ఆనందం వస్తే మళ్ళీ కలిసి చిల్ అవ్వడం అన్నీ ఉంటాయి. బట్ ఒకరి లవ్ స్టోరీలో ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ కానీ ఇంటరప్షన్ కానీ ఉండదు. సో ప్రొసీడింగ్స్ ల్యాగ్ లేకుండా వెళ్తాయి. 2.5 hours రన్ టైం ఉన్నా పెద్ద బోర్ అనిపించదు అండ్ క్యారెక్టర్స్ కి కూడా ఈజీగానే కనెక్ట్ అయిపోతాం. అండ్ ఫైనలీ నలుగురు ఫ్రెండ్స్ గోవా వచ్చిన తర్వాత వీళ్ళ అన్ఫినిష్ స్టోరీని క్లోజర్ చేసిన విధానం కూడా బానే అనిపించింది. పెళ్లి చుట్టూ తిరిగి ఒక్క స్టోరీ క్లోజర్ మాత్రం అంత నచ్చలేదు. మరీ కన్వీనియంట్ గా పెట్టినట్టు అనిపించింది. ఇంకొక స్టోరీ క్లోజర్ పర్వాలేదు అనిపిస్తుంది. బట్ మిగతా 2 స్టోరీస్ మాత్రం బాగా కనెక్ట్ అయితే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఆ క్లోజర్. మూవీలో ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, మూవీ చూస్తున్నంత సేపు ఈ థీమ్ లో స్టోరీస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ మనం ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసిన ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. మారుతి గారి ఇనిషియల్ మూవీస్ లైక్ బస్ స్టాండ్ అండ్ తరుణ్ భాస్కర్ గారి మూవీస్ లైక్ ఈ నగరానికి ఏమైంది లాంటి మూవీస్ కి మిక్స్చర్ అనిపించే లాంటి వైబ్స్ వస్తాయి. సాంగ్ స్టోరీ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా పర్వాలేదు అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగా ఉన్నాయి అండ్ డబ్బింగ్ ఒకటి రెండు క్రూషియల్ సీక్వెన్సెస్ లో నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే, అందరూ డెబ్యూటెంట్స్ కాకపోయినా ఫెయిర్లీ న్యూ కమర్స్, దే ఆర్ డీసెంట్ అనిపించారు. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.